హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు కీర దోసకాయతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుందండి. మనం అన్ని రకాల కూరగాయలతో పచ్చళ్ళు చేస్తాం, కానీ ఒక్కసారి కీర దోసకాయతో పచ్చడి చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. ఈ పచ్చడిని అన్నము మరియు అన్ని రకాల టిఫిన్స్లో కూడా తినొచ్చండి. కమ్మనైన రుచిగల ఈ కీర దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు పచ్చడి కోసం ముదురు కీర దోసకాయని తీసుకోండి. ఇప్పుడు కీర దోసకాయ పైన తోలును పీల్చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. వాటితో పాటు టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 4 స్పూన్స్ పల్లీలను వేసుకొని పల్లీలను కలుపుతూ వేయించండి. పల్లీలు వేయించడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. పల్లీలు ఇలా వేగిన తర్వాత దానిలో 3 స్పూన్స్ నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటామనే వరకు వేయించి వాటితో పాటు 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలిపి దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గిన్నెల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో తుంచి పెట్టుకున్న 15 పచ్చిమిర్చిని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కలుపుతూ 1 నిమిషం వేయించండి. తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలను కూడా వేసుకోండి. వీటన్నిటినీ ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ దోసకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దానిలో 4 టమాటాలను కట్ చేసుకున్న ముక్కలు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి గుప్పుడు కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలిపి పూర్తిగా వేయించండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత దానిలో ఉసిరికాయంత చింతపండు వేసి కలపండి. కీర దోసకాయ టమాటా ముక్కలను ఇలా పూర్తిగా మగ్గించి దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేయించిన పల్లీలను నువ్వులను వేసుకోండి. తర్వాత గుప్పుడు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వాటితో పాటు వేయించుకున్న కీర దోసకాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని సర్వింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ వేయించండి. తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు తాలింపును కలుపుతూ వేయించండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసి 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు తాలింపంతా దోరగా వేగిన తర్వాత ఇలా వేగిన తాలింపును బౌల్లోని పచ్చడిలో కలపండి. అంతేనండి, చాలా రుచిగల కీర దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడిని ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఇది దోశ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.